హైవేస్ నేను నిన్న శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోర్స్ మాజీ ఇన్ఛార్జ్ వినూత్కి సంబంధించి న్యూస్ ఇస్తున్నప్పుడు దర్శన్ కన్నడ హీరో ఎలాగైతే ఈ రేణుకా స్వామిని బంధించి కొట్టి చంపి ఆ తర్వాత వేరే చోట కాలువలో పడేసారో బాడీని సేమ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఈ వినూత్ దగ్గర డ్రైవర్గా పిఏగా చేసిన వ్యక్తిని కూడా అలాగే చేశారని అన్నానా. క్రాస్ చెక్ చేస్తా పోతామంటే ఈరోజు అరుణ్ చెన్నై కమిషనర్ ఆయన చెప్పిన విధానం చూసి నాకు ఒకసారి ఫ్యూజులు ఎగిరిపోయింది. కారణం ఒక్కసారిగా టీడీపీ వర్సెస్ జనసేన అనేలాగా కేసు మొత్తం టర్న్ అయిపోయింది. కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఈ విషయంలో. కారణం ఏంటి? ప్యూర్లీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించింది, ప్యూర్లీ వినుత ఫ్యామిలీకి చెందినటువంటిది. అయితే వినుతకి 2024 టికెట్లు ఇవ్వకుండా బొజ్జల సుధీర్ రెడ్డికి ఇచ్చారని చెప్పి అతని మీద వాంటెడ్కి ఇప్పుడు నింద వేసి ఉండొచ్చు అన్నది ఒకటి. టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెడతామంటే ఏది కుదరట్లేదు, వినూత మేము మిమ్మల్ని కాపాడుతాము, నువ్వు ఏసై సుధీర్ రెడ్డి మీద బండ అని చెప్పేసి వైసీపీలు చెప్పి ఉండొచ్చు. 3 అసలు ఇవేమి కాదురా బాబు, అసలు మొదటి నుంచి కూడా శ్రీనివాసులు గారు పేరుకు మాతో ఉంటున్నాడనే కానీ మా రహస్యాల మొత్తం కూడా మా అపోనెంట్స్ చెప్తున్నాడని చెప్పేసి అదేనే ఉండొచ్చు. ఓవరాల్గా ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పింది ఏంటంటే శ్రీనివాసులు వీళ్ళతో ఉంటూనే వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని అపోనెంట్స్కి ఇస్తున్నాడు అండ్ వీళ్ళ పర్సనల్ బెడ్రూమ్లో స్పై క్యాములు పెట్టి వీడియోలు ఫోటోలు మొత్తం షూట్ చేసి వాటిని అవతలకి ఇచ్చాడు. ఆ అవతల వాళ్ళు వచ్చేసి ఈ జనసేన అధిక పైన స్థాయి వాళ్ళకి చూపించేసి ఇటువంటి వాళ్ళకి అసలు మీరు ఎలా టికెట్ ఇస్తారండి అని చెప్పేసి చెప్తే అప్పుడు టికెట్ వచ్చేసి వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, టికెట్ వచ్చేసి టీడీపీ వాళ్ళకి ఇదంతా జరిగిందని చెప్పేసి అక్కడ బయటకు వస్తుంది. మరలా చెప్తున్నా, శ్రీనివాసులు వినూత చంద్రబాబు వినూత భర్త వీళ్ళ ముగ్గురు మధ్య ఒక పర్సనల్ విషయాన్ని చివరికి శ్రీనివాసుల మరణం దాకా తీసుకెళ్ళిపోయాను. చాలామంది తెలుసో తెలియకో వినూత్కి శ్రీనివాసులు అక్రమ సంబంధం అంటున్నారు. నేను క్రాస్ చెక్ చేసిన దాని ప్రకారం అతని చేతి మీద వినూత్ని పచ్చబట్టున్నమాట నిజం. శ్రీనివాసుల యొక్క చెల్లి చెప్తుంది ఏంటంటే వినూత్ని సొంత అక్కన్న చూసుకుంటాడు, ఆమెతో రాఖీ కట్టించుకున్నాకే నా దగ్గరికి వస్తాడు వాడు అని చెప్పింది. అంటే అక్క తమ్ముళ్ళ బంధం నమ్మింది. బట్ వీడు నమ్మినప్పుడు దానికి తగ్గట్టు లేకుండా మోసం చేసినంత వాళ్ళు తట్టుకోలేకపోయారు. అది కూడా వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్లో స్పై క్యాములు పెట్టి వీడియోలు ఫోటోలు తీసి ఎవరెవరికి ఇచ్చాడు చూసారా, అది వాళ్ళు ఇంక జీర్ణించుకోలేకపోయారు. దాంతో అతను చంపేసి ఎక్కడ పడేశారు? శ్రీకాళహస్తి రేణువంట ఆ ఏరియాలో చంపి తీసుకెళ్ళి కోవం నది అని చెప్పేసి చెన్నై దగ్గర ఉండేది అక్కడ పడేస్తున్నారు. అతని చేతి మీద టాటూ, ఆ తర్వాత వచ్చేసి ఏ వెహికల్స్ మూవ్ అయినా ఏంటని చెప్పి చెక్ చేస్తున్నప్పుడు చివరికి 7 దాకా వచ్చేసి పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి అనిత ఏం చెప్తుంది, అవతల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మర్డర్ దానిలో ఉన్నప్పుడు మేము పోలీసులు సహకరిస్తామని చెప్పేసి ఆమె చెప్పేసింది. బొజ్జల సుధీర్ రెడ్డి ఏమంటున్నాడు, అన్యాయంగా అకారణంగా వాడిని చంపేశారు, ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ కుటుంబానికి సపోర్ట్ అన్నం తప్ప వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఆ బెడ్రూమ్ కెమెరాలు ఏంటి నాకే సంబంధం అసలు అవన్నీ చెప్పేసి అతను అన్నాడు. ఇక టీడీపీలో జనసేన ఈ టాపిక్ అయితే ఎవరు కూడా మాట్లాడుతున్నారు. వైసీపీ మాత్రం ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. డ్రైవర్ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసి చూశాడు, దానిని ఇక్కడ ముడిపెట్టి మరి దీన్ని ఏమంటారని చెప్పి జనసేన వాళ్ళని అడుగుతూ ఎక్కడ జనసేన వాళ్ళ టికెట్ వెళ్ళిద్ది అని చెప్పేసి హనీ ట్రాప్ అన్న వేలు స్పై క్యాములు పెట్టేసి ఘోరంగా చేసేసి ఈ టీడీపీ వాళ్ళు వీళ్ళ టికెట్ రాకుండా అడ్డుకున్నారు జనసేన అని చెప్పేసి అదొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా చెలరేగటానికి వైసీపీ రెడీ అవుతుంది. టీడీపీ జనసేన ఆచితూచి ఇక్కడ జాగ్రత్త వ్యవహరించాలి. వినూత విషయంలో ఖచ్చితంగా శ్రీనివాసులు తప్పుంటే అది ఏం తప్పు ఏంటనేది బయటికి చెప్పని ఇంటర్నల్గా ఆ పార్టీలు మాట్లాడుకొని చెన్నై కమిషనర్తో కరెక్ట్గా వెళ్ళి డీల్ చేస్తే కేసు క్లోజ్ అవుతుంది, శిక్షలు పడతాయి. కాదు కూడదని ఏమాత్రం లాగినా కావాలని చెప్పేసి రాజకీయం చేద్దామని చూసినా మొత్తం కంపు అయ్యేటట్టుంది ఈ వ్యవహారం అయితే. నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, దయచేసి మీరు ఎవరినైనా ఎంతవరకు నమ్మినా బెడ్రూమ్ బయట వరకే, ఇది గుర్తుంచుకోండి. బెడ్రూమ్ అంటే మన ఫ్యామిలీ, మన రక్త సంబంధికులు కూడా బయట కూడా తీసి పక్కన మన ఫ్యామిలీ అంతే, అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి లైక్ ఇలా, ఇది బెడ్రూమ్ వరకు అన్న. వీలైతే ఇప్పుడున్నటువంటి మూమెంట్లో ఏం పర్లే, రూమ్లో డోర్స్ అన్ని క్లోజ్ చేస్తే లైట్లన్నీ ఆపేసాను. మీకు ఎక్కడో చోట ఆ లైట్ బ్లింక్ అవునట్టు ఎక్కడైనా కనిపిస్తే అక్కడ స్పై కెమెరా ఉన్నట్టు గుర్తు.
రెండు రోజులకు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి, తప్పదు, మహా అయితే ఒక 2 నిమిషాల పని. బట్ వినూత్ విషయంలో జాలేస్తుంది. శ్రీనివాస్ ఆయన్ని చంపిన విధానం చూస్తే వామ్మో ఏంట్రా వీళ్ళు అనిపిస్తుంది. బట్ మధ్యలో బొజ్జల సుధీర్ రెడ్డికి తెలిసి ఇదంతా బొజ్జల సుధీర్ రెడ్డి చేపించాడు, మా ఫోటోలు వీడియోలు పర్సనల్ అవన్నీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి బయట రివీల్ చేస్తున్నాడని చెప్పేసి వినూత్ అంటాం చూసారా. ఇది మాత్రం ఊహించలేకపోతున్నాం. నిజంగా ఇది భారీ ట్విస్ట్. నిజంగా అయినట్టయితే చేయరాని తప్పు చేసినట్టు బొజ్జల సుధీర్ రెడ్డి. ఒకవేళ అబద్ధంగా అయినట్టయితే ఈ మీ కేసు నుంచి తప్పించుకోవడం కోసం వేసిన స్కెచ్ అనుకోవచ్చు, లేదంటే వైసీపీ వాడుతున్న డ్రామా అనుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ మీద నువ్వు బురజల్లేసే ఆటోమేటిక్గా జనసేన వాళ్ళు ఏమైందంటే క్రాస్ చెక్ చేస్తారు, ఏమాత్రం తేడా వాళ్ళు చూసుకుంటారు, నిన్ను మేము మీద బయటకు తీసుకొస్తాను వైసీపీలు చెప్పుండొచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం నమ్మినందుకు అతను మోసం చేశాడా, లేదు మన సారేలే మన మేడం అని చెప్పేసి అతను ఉన్నందుకు ఎవరు వచ్చేసినందుకు అతను చంపారా, విచారణ తేలాలి.